హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనము. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. ఆమెన్. హల్లెలూయా! అవునండి. దేవుని మాటలు మనకు సంతోషమును, మన హృదయానికి ఆనందమును కలుగజేస్తాయి. ఎందుకంటే ఆయన మాటలు ఎంతో ఆదరణగా, ఎంతో సంతోషాన్నిచ్చే విధంగా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా బాధలో ఉన్నప్పుడు కానీ, మనం ఏదైనా విషయంలో కృంగుదలలో ఉన్నప్పుడు కానీ, ఎవరైనా మనను ఏదైనా మాటలన్నప్పుడు, మనం దుఃఖిస్తున్న సమయంలో కానీ, మనకు ఆదరణ, ఓదార్పు లేని సమయంలో కానీ, మనము దేవుని మందిరానికి వెళ్ళినా, లేకుంటే ఏదన్నా మీటింగ్‌కి వెళ్ళినప్పుడు మనకు దేవుడు మనం ఎంత బాధలో ఉన్నప్పటికీ కూడా పాస్టర్లు దేవుని వాక్యం చెప్తున్నప్పుడు దేవుడు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడి మన బాధను తొలగించి మనకు ఆనందాన్ని, మన హృదయానికి సంతోషాన్ని ఇచ్చే విధంగా ఉంటాయండి. మనము మనుషుల దగ్గరికి మనకు బాధ కలిగినప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని కొంతసేపు మాత్రమే ఆదరించి ఓదార్చే వారిగా ఉంటారు. కానీ దేవుడు ఎప్పుడైతే తన వాక్యం ద్వారా మనకు మాట్లాడతాడో, ఆయన మాటలు మనకు దొరికే విధంగా ఉంటాయో అప్పుడు మనకు సంతోషమును, మన హృదయానికి ఆనందమును కలుగుతాయి. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని ధ్యానించే వారిగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా!